సొసైటీ ఎట్లా ఉన్నది అనేదానికి ఏ ఆలోచన ఉన్నది, అది ఏ తీరులో పోతున్న దానికి ఇవాళ ఒక పేజీ మొత్తం ఆ పేజీలో వచ్చిన వార్తలు మొత్తం చూస్తే కనుక సమాజం ఎటువైపు నుంచి ఎటువైపు పోతున్నదో అర్థమైపోతుంది. ఇందులో భర్త హత్యకు పుస్తుల తాడు సుపారి, ప్రియుడితో కలిసి హత్య చేయించిన భార్య, ఆమెతో పాటు 4 అరెస్టు, నల్లగొండ జిల్లాలో ఘటన. ఇది భార్య భర్తను హత్య చేతను పుస్తుల తాడునే ఇచ్చింది, అంటే భర్త కట్టిన పుస్తుల తాడునే ఇచ్చి ఆమె చంపేయించిందని. ఇంకొకటి, పెళ్లి చేసుకుంటా అమెరికా తీసుకెళ్తా, మ్యాట్రిమోనీ సైట్లో నకిలీ ప్రొఫైల్తో భారీగా టోకరా. హైదరాబాదులో ఓ మహిళ నుంచి 2.71 కోట్లు స్వాహా, 6గురిని 10 కోట్లకు మోసం చేసినట్లు అనుమానం. ఏపీలోని పెనమలూరుకు చెందిన యువకుడి అరెస్టు. ఇది పెళ్లికి సంబంధించిన ఓ మోసానికి సంబంధించిన ఒక ఆచరణ కూడా జరిగింది. అదొకటి. భర్త జీవితంతో ఆట ఆడుకుంది, ఆన్లైన్ గేమ్లో 16 లక్షలు పోగొట్టిన భార్య, డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యకు సిద్ధపడిన భర్త. అంతేకాదు, స్నేహితుల కౌన్సిలింగ్తో ఆలోచన వెనక్కు, అవే గేమ్స్ ఆడి రెట్టింపు డబ్బు ఇస్తానని భార్య ధీమా, మందలించబోయిన స్నేహితులపైన ఆగ్రహము, అందరి పేర్లు రాసి చచ్చిపోతానని బెదిరింపు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఘటన. ఇదొక వార్త. నాంపల్లి ఎక్సైజ్ కోర్టు జడ్జి ఆత్మహత్య, కుటుంబ కలహాలే కారణము, ఫోన్లో భార్యతో వాగ్వాదము, ఆమెతో చెప్పి మరి బలవన్మరణం. ఇదొక వార్త. ఇక ఠానాకు వచ్చిన యువతిని ట్రాప్ చేసిన ఎస్ఐ, మాటలు కలిపి వివాహేతర సంబంధం ప్రశ్నార్థకం, ఆమెతో సన్నిహితంగా దిగిన ఫోటోలు వైరలు. ఆమె వయసు 23 ఏళ్ళ అంటే ఈయన వయసు 50 ఏళ్ళ పైనే ఉందట. ఇక శవాన్ని ఇంట్లోకి తేవద్దు, ఇది మానవీయ మనుషుల మధ్య ఎట్లున్నారు. అద్దె ఇంటి యజమాని ఆదేశంతో మృతదేహంతో రాత్రంతా శ్మశానంలో గడిపిన ఓ కుటుంబము. మహిబాద్ జిల్లాలో అమానవీయ ఘటన. ఇదొకటి ఉంది. ఇక ఈ అన్ని వార్తలకు తారాస్థాయి అన్నమాట. ఇక అది వార్త. ఇది 10th పరీక్షలో మాసు కాపీంగ్కు యత్నం, ఖమ్మం జిల్లాలో 7గురి పైన కేసు. ఇది చదువుకున్న వాళ్ళది పరీక్ష రాసేది, అంటే ఇదో రకమైన జీవితం. ఇక వీటన్నింటికి తారాస్థాయిలో ఉన్నది వార్త ఏమిటంటే, తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని సొంత ఇంటికి నిప్పు. వరంగల్ జిల్లా నాగారంలో ఓ కుమారుడు దాష్టీకం, 50,000 ఆస్తి నష్టం. ఇది. ఇక వీటితో పాటు చెన్నూరులో గడియారాల పంపిణీ. ఇది గడియారం అంటే వీళ్ళందరి టైం బ్యాడ్. గడియారాల పంపిణీకి సంబంధించిన వార్త కూడా ఇందులో ఉన్నది. దాంట్లో అంటే మానవ సంబంధాలు, మనుషులు ఎటువైపు పోతున్నారు, ఏమవుతున్న దానికి నిన్నటి రోజు గడిచిన అవతల 24 గంటల ముందు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. ఇన్ని అమానవీయ ఘటనలు ఇవి. కమ్యూనికేషన్ టెక్నాలజీ, సుఖమయ జీవితంలో ఇది కాకుండా ఇంకేదో కావాలనే తపన అందరికీ ఉంటుంది మనుషులకు. వీళ్ళొక్కరనే కాదు, మనుషుల తత్వము, మనుషుల సమాజమే అటువైపుగా వెళ్ళిపోతున్నది. ఇది ఎంత దాకా వెళుతుందో ఏమెళ్తుందో తెలియదు. ఇవన్నీ కొత్తనా ఇప్పుడేనంటే ఈ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కాకపోతే ఇవాళ ఇక్కడ జరిగిన ఘటనలు మొత్తం కూడా మానవ సంబంధాలకు, డబ్బులకు మధ్య ముడిపడి ఉన్నాయే. ఒకటి మనీ, మానవ సంబంధాలు, ఈ రెండింటి చుట్టే ఇవన్నీ తిరిగినాయి. ఇక్కడ చివరికి చదువుకునే దగ్గర కూడా ఓ మాస్ కాపింగ్. అక్కడ జీవితంలో, ఇక్కడ పరీక్షలో నువ్వు నకలు కొట్టవచ్చు, జీవితంలో కొట్టలేవు. కాబట్టి ఇక్కడ చీటీలు రాసేవాడు, మాస్ కాపింగ్ ఇక్కడ ప్రయత్నం చేసిన వాడు జీవితంలో ఏం నిలబడతాడు, ఎక్కడ పోతాడు, ఏమిటి ఆలోచన చేయాలి. సమాజం ఎటువైపు నుంచి ఎటువైపుకు వెళ్తున్నదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.